మెగాస్టార్ చిరంజీవి హీరోగా చిరంజీవి సరసన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా అరే వాడు త్రిష అన్నాడు రా, ఏడ త్రిష కనిపించలేరా? మీతో అందరూ ఉన్నారు. అది నిజం కాదని చెప్పురా. నువ్వు మంచివా మానవ మృగాన్ని వారా? పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఇప్పుడు మొన్న వాళ్ళ ఏదో ఇష్యూ వచ్చింది కదా, దాన్ని వీడు పోస్టర్ లెక్క వేసి రిలీజ్ చేసిండా మూవీ అని. సింహానంద డైరెక్టెడ్ బై కొరటాల శివ. వావ్. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ హీరో విలన్ ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే. ఇందులో ఉన్న సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించి కావు, కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, సరదాగా నవ్వుకోండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియో తోటి వచ్చేసాము. అండ్ ఈ రోజు ఏం చేయబోతున్నాం? సో మనం ఎప్పటిలాగా ఫేక్ ట్రైలర్స్ కాకుండా ఫేక్ థంబ్నైల్స్ కి రియాక్ట్ అవ్వబోతున్నాం. సో ఎలా ఉన్నాయో చూద్దాం. సో లెట్స్. వీడు చూడు మొత్తం పుష్ప 2 మీద ఉద్యమం చేసిండు కదా. ఏంద్రా ఇదిగో, వానికి సాయి పల్లవి అంటే ఇష్టం అనుకుంటా. వీడు సాయి పల్లవి ఎక్కువ పెట్టిండు రష్మిక మందన కంటే. థంబ్నైల్ లోనే ఇంత క్రియేటివిటీ ఉందంటే వీడియోలో ఎంత ఉంటుందో చూడాలని ఉంది. అరే ఈ పోస్టర్ ఎప్పుడు వచ్చింది? టీజర్ కూడా వచ్చిందా? విశ్వంబర పెట్టరా, విశ్వంబర పెట్టు. టీజర్ ఎప్పుడు వచ్చింది? శ్రీలీల ఏం చేస్తుంది? సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. పాపం రా మెగాస్టార్. అరే చిల్లరే. అరే వీడు థంబ్నైల్ చేసి దాన్ని జూమ్ ప్యాన్ చేస్తుండే అంతే. అవునా? టీజర్ అంటే కొంచెం అక్కడిక్కడ దుబ్బేసి అన్న ఎఫర్ట్స్ అన్న పెట్టడానికి వీడియోలా. వాడు ఎఫర్ట్స్ పెట్టిండు ఇక్కడ. అక్కడ చూసుకుంటే మోహన్ లాల్ తో మమ్ముటి బాడీకి మన చిరంజీవి ఫేస్ పెట్టిండు. చిన్నగా పెట్టొచ్చు కదరా ఫేస్. మరి వాడి ఎఫర్ట్స్ అంతా తమ్నేల్ కోసం పెట్టిండు. తమ్నేల్ ఎట్లాగో చేసినాం కదా అని చెప్పి వీడియో పెట్టేసిండు. అదే నీకు ఆడ ఎఫర్ట్స్ అనిపిస్తలేవు. రామ్ చరణ్ గద పట్టుకుంటే చిరంజీవి కూడా లైన్ అవుతుంది ఆడ. గద పట్టుకుంటాడు. మీకు చెప్తే అర్థమైతలేదురా మీకు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మెగా 156వ సినిమా అదిరిపోయే రేంజ్ లో ఉంటుందట. ఫస్ట్ లుక్ టీజర్ అని నేను ఏం చేస్తున్నావు అసలుకి? ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. అదే కదా. రావణ్ ఫర్ అంత తమ్ముడు లెక్కున్నావురా నువ్వు. నీకు నచ్చింది చెప్తున్నావు. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? మెగాస్టార్ చిరంజీవి హీరోగా అరే ఇంత దరిద్రంగా ఉన్నారేమరా మీరు? అదే చూడరా నువ్వు. ఎంతకి తెగించారా? ప్రస్తుతం చిరంజీవి మీద తీస్తున్న విశ్వంబర వాడి సార్ ఒకటే తమ్ముళ్ళు 3-4 తమ్ముళ్ళు కలిపి వీడియో చేసాడు. అరే ఈ తలకాయలు పెద్దగా పెట్టే ఫ్యాంటసీ ఏంద్రా? బాడీ చిన్నగా ఉంటది, తలకాయ పెద్దగా ఉంటది. ఇట్లా చిరంజీవి పెద్దగా కనిపిస్తే ఓపెన్ చేస్తారేమో ప్లాన్. సరే ట్రాక్టర్ నడుపుతుండు సరే, కానీ చిరంజీవి దెబ్బ ఎందుకు దాకింది ఈడ? అదే ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందట. మెగాస్టార్ కెరీర్ బెస్ట్ అని అంటున్నారు. చెప్పాలి. ఇంటర్వెల్ బ్యాంగ్ అంట. ఎడ చూసే ఫోటో కాదు, నీ ఇంటర్వెల్ బ్యాంగ్ కి పోస్టర్ కి ఏమన్నా సంబంధం ఉన్నారా? ఏదో పోస్టర్లు వేయాలని ఇస్తున్నావు కానీ పర్లేదులే. ఏఐలో క్రియేట్ చేసిన పర్లేదు. రావణ్ నాడు ఏదైనా వస్తే దాని గురించి అతిగా చెప్తాడు. వీడైతే రాకముందే అతిగా చేసి చెప్తాడు. ప్లస్ విత్ కాన్ఫిడెన్స్. బియాండ్ యూనివర్స్ అటు రాసిండు కదా. బియాండ్ యూనివర్స్. ఈ సినిమా బ్లాక్ బస్టర్. మళ్ళీ పూజ ఇందాక శ్రీలీలు ఉండే కదరా, మార్చేశాడు. బియాండ్ యూనివర్స్ చెప్పలే. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అందరి ఫేస్లు అన్ని రెడీగా ఉంటాయి దగ్గర. అదే కదా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయలేదు, ఎంకల మనుషులందరు చూడు, అది మహేష్ బాబు మూవీ ఉంటది చూడు, వచ్చాడు ఆ పాటది. ఇది మాత్రం వేరేది పెట్టేసిండాడు.
సినిమాలో ఒక స్పెషల్ రోల్ చేయ నీ ఎడిటింగ్ తగలే ఇదేదో బాహుబలి. బాహుబలిదే ఇది. దీనికి నచ్చినట్టు పెట్టుకుండు. అరే అట్లీస్ట్ చూసానే పెట్టాలి కదా. ఆడ ఏం జరుగుతుంది అక్కడ? కొంచెం కలర్ మ్యాచింగ్ అన్న ఏరా. వాళ్ళ బాడీలు ఏమో ఏ కలర్ ఉన్నాయి, వాళ్ళ ముఖాలు చూడు ఏ కలర్ ఉన్నాయి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది ఫైటర్లతో కలిపి భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు ఈ సినిమా. కానీ భారీ ఫైటర్లతో యాక్షన్ సీన్ అన్నప్పుడు కొంచెం ఏదైనా ఉంటది. చిరంజీవి పాత సినిమాలు చాలా అది తీసి ఫోటో పెట్టొచ్చు కదా. శ్రీలీలతో డాన్స్ ఆడేది చిరంజీవి సరసన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా అరే వాడు త్రిష అన్నాడు రా. ఈడ త్రిష కనిపించలేరా? మీతో అవునరా త్రిష కనిపిస్తుందా? త్రిష విట్రా బే. ఆడ మృణాల్ ఠాకూర్ ఎందుకుంది, పూజా హెగ్డే ఎందుకుంది, శ్రీలీల ఎందుకుంది? వాడు అదేరా త్రిష ఉండొచ్చేమో అనుకున్నాడు. కాకపోతే వాడి బాధ ఏంటంటే వానికి ఆమె నచ్చదు, వేరే వాళ్ళు కావాలి. వాడు చెప్పిన దానికి చూపించడానికి ఏ సంబంధం లేదు. చిరంజీవి ముఖం అయితే అదేరా ప్రతి చోట. ఏరా ప్రసాద్, నేను తెలిసి ఎప్పుడు ఎవరికి ఏ అన్యాయం చేయలేదు. అలాంటిది నాకే ఎదురు జరుగుతుందా ఇలా? ఓకే సెకండ్ అండి. ఎవర్రా ఆమె? ఏం జూములు చేస్తున్నారు? రే 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 హీరో హీరోయిన్లే కాకుండా ఇప్పుడు హీరో కొడుకుని కూడా వాడుకుంటున్నాడు. అరే పాపం రా, ఆయన ఇంకా రాలేదురా బాబు. ఇంకా వాడు ఎట్లా రివీల్ చేసిండు చూసావా? జూమ్ బ్యాల్ చేసుకుంటే ఇట్లా ఇది కూడా వీడియో డిసైడ్ చేస్తుండే హీరోయిన్ తోటి వేయాలి ఎట్లా వేయాలని చెప్పి. వా మళ్ళా హరిహర వీరమల్లు ఫస్ట్ సాంగ్ అంటే హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ కొడుకు ఫస్ట్ సాంగ్. ఆడ అసలు పవన్ కళ్యాణ్ పేరే లేదు. ఆడ పవన్ కళ్యాణ్ సన్ అకిరానందన్ నిధి అగర్వాల్ సినిమా అంతే. నిధి అగర్వాల్ ఏం చేస్తుంది? ఆమె సినిమా అంతే. అచ్చా వీడికి ఈ కాంబినేషన్ నచ్చిందేమో. కానీ ఎన్ఏ సెట్ అయిందని. అరే అవునరా, పిన్నాడు చూసిన దాంట్లో కూడా లాజిక్ ఎత్తుకుతాడు. వారే సేపు అంటే పట్టేస్తాం వాళ్ళది. పాపం ఆయన కూడా అరే నేను ఎందుకు వచ్చిన కాదు, ఆయన కూడా హరిహర వీరమల్లు టీజర్ వచ్చినాడు ఓపెన్ చేద్దామని ఓపెన్ చేస్తే నా ఫోటో ఏం చేస్తుందిరా? నేనే పుట్టట్టు ఇచ్చినారా బాబు అంటున్నాడు. ఫస్ట్ సాంగ్ అని పెట్టి మొత్తం ఒకటే పోస్టర్ ని ఎట్లా 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 మొత్తం డాన్స్ చేపించాడు కెమెరా. అదే thumbnail ఉంటది వీడియోలో కూడా. ఇది ఫస్ట్ సాంగ్ కదరా? సెకండ్ సాంగ్, అందుకే సెకండ్ సాంగ్ అని పెట్టిండు చూడు. నీకు మొత్తం మ్యూజిక్ ఇదే ఉంటది దాంట్లో. రే మేడం గారిని ఏం చేసిర్రా మీరు? అరే పాపం రారే. గేమ్ చేంజర్ లో విజయశాంతి గారు ఏం చేస్తున్నారు? ట్రైలర్ చేంజ్ చేసిండు. బాలకృష్ణ తోటి ఆమెనే పెట్టి రామ్ చరణ్ కూడా ఆమెనే పెడతారా? చూద్దాం, హీరో ఫేస్ రివీల్ చేయండి. పెట్టు పెట్టు. చూడలేదురాడు గలీజ్ గా ఎట్లా వాడతారు ప్యానింగ్. అరే వాడికి చెప్పండి రా, పాన్ ఇండియా అంటే ప్యాన్ చేయడం కాదురా. అది గేమ్ చేంజర్ అయితే హీరోయిన్ చేంజ్ చేసిండు. ఒరే అదిరా రాయన్ మూవీ. రాయన్ మూవీలో సందీప్ కిషన్ ఇంకా ఇంకో అదే పుంగి మిఠాయి సాంగ్ మన ఫేమస్ అయింది. నీ క్రియేటివిటీ. ఎవరురా నువ్వు?
ఇంత టాలెంటెడ్ ఉన్నావు. अकीरा संस्कृत में अकीरा मतलब वो शक्ति जिसमें వావ్ ఇంత ఫోర్స్ పెట్టిండ్రా వీడు. ఫస్ట్ టైం ఒక ట్రైలర్ వచ్చింది కదా. దాంట్లో. ఫస్ట్ అరే, టైం అరే 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 ఇది తెలుసా ఈమె ఇంకా రాజ్ కుమార్ మూవీ ఇది మాహిది ఆ, మాహి 18 ఉంటుంది. ఆడు ఎఫర్ట్స్ పెట్టిండు అకీరా కోసం వెతికి ఒక క్లిప్ తీసుకొచ్చి పెట్టిండంటే ఏంది అది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. మళ్ళీ ఇది మన డివియన్ గేమ్ చేంజర్. What do you see? A firestorm అరే and it's తలపతి దగ్గర అది. ఒకటి ఓజీ ఎమ్మెల్యే అది నిజం కాదని చెప్పరా. అరే ఏం చేస్తుండ్రా రే. నువ్వు మనిషివా మానవ మృగాన్ని వారా. అరే అట్లీస్ట్ అరే పేరైనా మార్చరాడా పవన్ కళ్యాణ్ ఇన్నాస్ కాదురా రే చేంజ్ చేయరా అది. అరే జాన్వి ఏం చేస్తుంది పాపం, అకీరా ఏం చేస్తున్నాడు. ముందట మంచిగా ఉండే ఏంది మన టీజర్ స్టార్టింగ్ లో షార్ట్స్ సడన్ గా మళ్ళా ఈ అమీర్పేట్ ఎడిటింగ్ తెచ్చిండ్రా. పోస్టర్ అమీర్పేట్ పోస్టర్ తెచ్చిండు. ఈసారి అకిరా కూడా మళ్ళా ఓజీ టీజర్ వచ్చింటది చూద్దాం అని చెప్పి ఓపెన్ చేస్తే ఫస్ట్ జాన్వి చూస్తాడు. ఫస్ట్ జాన్వి చూస్తాడు, జాన్వి ఏం చేస్తుంది అని చెప్పి వెనక్కి చూస్తే అరే నేనేం చేస్తున్నా. అక్కడ చూడ ఎమ్మెల్యే అంటే బ్యాక్గ్రౌండ్ తిప్పేస్తాడు అన్న. ఆహా, ఆడ చూడు జనసేనది వచ్చింది, ఎమ్మెల్యే అని వచ్చింది. పెట్టాలి అట్లా పెట్టాలి లేకపోతే ఎట్లా. ఏయ్ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఏయ్ ఫ్యాన్ మీ ట్రైలర్ అని పెట్టుకోరా టైటిల్ లా అట్లీస్ట్. నేను అది కూడా చెప్పాలా? అమ్మాయి చూసి మీరే అర్థం చేసుకోవాలంటే అఫీషియల్ అని పెట్టేస్తాడు అన్న. వాడు అఫీషియల్ గా రిలీజ్ చేసాడు. ఎన్ని 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 దారుణాలు సార్. పుష్పటుల నొరాపతి ఉంది అది పెట్టరా. అల్లు అర్జున్ అన్న హీరోగా పుష్ప 2 నుండి రాబోతున్న ఫస్ట్ సాంగ్ అమ్మయ్య, అదిరిపోయే రేంజ్ లో rating. ఉండబోతుందట. పుష్ప 2 సినిమా రేంజ్ అమ్మ అప్పుడే అనుకున్నా ఫస్ట్ ఫోటో బాగానే ఉంది సినిమాలో పెట్టిందని. అప్పుడే ఎడిటింగ్ స్కిల్స్ చూపించింది మళ్ళీ. పాన్ ఇండియా మొత్తం ఎంతో ఆసక్తిగా పాన్ ఎదురు ఇండియా. చూస్తోంది. పాన్ ఇప్పటికే పుష్ప 2 సినిమాపై జాగ్రత్త. అంచనాలు భారీగా పెరిగి పుష్ప జాన్వి బాలీవుడ్ మొత్తం తిప్పిండి ఈసారి. ఇది స్మార్ట్ శంకర్ పోస్టర్. స్మార్ట్ శంకర్. ఆడు ఇక ఫిక్స్ అయిపోయిండు అందరి పెట్టాలి. అడుగుతారే అన్న జాన్వి దేవరలే కదంటే ఏ కాదు పుష్పలరా అని తెలియదు. మధ్యలో అలా వచ్చి అలా వెళ్ళిపోవాలి, అదే మ్యాజిక్. ఐటమ్ సాంగ్ కింగ్ మూవీలా అందరు వస్తారు చూడు హీరోయిన్స్. ఆ. అట్లా అట్లా. పుష్పలో అందరు బాలీవుడ్ వాళ్ళు పాన్ ఇండియా మూవీ కదా ఇప్పుడు వస్తుంటారు అనమాట. ఎస్. అమ్మయ్య ఇప్పుడు మెయిన్ హీరోయిన్ వచ్చింది. ఇంటెన్స్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. ఈ సినిమా కోసం లెంతీ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకో. సాయి పల్లవి వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ షాక్ అయ్యింది కూడా సాయి పల్లవి ఏం చేస్తుందని. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా కాదా? అరే ఎవడన్నా వీడియో చూడడానికి తమ్నెల్ మీద క్లిక్ చేస్తాడు, వీడేమో తమ్నెల్ చూపించడానికి తమ్నెల్ మీద క్లిక్ చేపిస్తాడు. వా అదే కదా. వా అన్న వా. ఎంత మందిని రా ఎంత మందిని రా మెట్లో చేస్తున్నావు నువ్వు. పద్ధతిగా ఉన్న ఫోటోలు మంచి ఫోటోలు పెడుతుండే. అదే అరే వాడు ఎక్స్ప్లెనేషన్ బానే ఉంది. సరే ఏదో లేని కూడా చెప్తుండు, ఓకే అర్థం చేసుకోవచ్చు. కనీసం టైటిల్ మార్చరా. రామ్ చరణ్ దేవరా ఎందుకు అయిందిరా? అరే అవునరా అమ్మ. రామ్ చరణ్ దేవరా అఫీషియల్ ట్రైలర్. నా కొడక ఎవడరా నువ్వు? నాకు అర్జున్ అడ్రస్ పెట్టాలి, నువ్వు అడ్రస్ పెట్టు. కొడుకున్నాడు. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఉన్నాడు. సింహానందనా ఇది ఎప్పుడు వచ్చిందిరా? సింహానంద. సింహానంద ఇది ఎవరిది? సినిమా పేర్లు కూడా వీడే తయారు చేస్తుండ ఇప్పుడు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ హీరో విలనా ఏంది ఇలా? హ్మ్. దీంట్లో నాకు టైప్ సినిమా. ఇది ఎప్పుడు పెట్టారు? ఇది మనం పెట్టి 1 month అవుతుంది. సింహానంద డైరెక్టెడ్ బై కొరటాల శివ. వావ్. ఎస్. దేవర వేయట్లేదా కొరటాల శివ? చేయట్లేదు, చేయలే. సింహానంద చేస్తుండు. అవునా? ఓ. సునీల్ గారు వచ్చి
అల్లు అర్జున్. నంద. తెలుసురా? పుష్ప అల్లు అర్జున్. అరే, అరే ఏం చేస్తున్నావు రా నువ్వు? పవన్ కళ్యాణ్ ఎటో చూస్తాడు, పోయి అల్లు అర్జున్ ఎటో చూస్తాడు. అల్లు అర్జున్ పాపం ఫేస్ లో ఎక్స్ప్రెషన్ కూడా లేదు. ఎక్కడెక్కడో తీసుకొచ్చి కలిపిట్టుండదు కదరా. ఇప్పుడు ఏంది అంటే ఇప్పుడు మొన్న ఏదో వాళ్ళ ఏదో ఇష్యూ వచ్చింది కదా, దాన్ని వీడు ఇప్పుడు ఏంది పోస్టర్ లెక్క వేసి రిలీజ్ చేసిండా మూవీ అని డైరెక్ట్. ఏమమ్మాలి విడిదే స్టోరీ. మళ్ళా కొరటాల శివ ఇంట్రో ఇంకా నయం మన బోయమామ పెట్టలే, జై బాబు రెడీ బాబు స్టార్ బాబు అది పెట్టలేరు ఇంకా నయం. వీడు ఒక వేరే యూనివర్స్ లో బతుకుతున్నాడు నిజంగా. ఇది బియాండ్ యూనివర్స్. ఇది పర్పెండిక్యులర్ యూనివర్స్ ఇది. సో చూసారు కదా గైస్, ఇది వాళ్ళ వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ, బై బై. ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 చిట్టా